ముద్దాగా మార్చి అట్టడుగు ప్రజలను మేల్కొల్పిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ ప్రథమ వర్ధంతిని ఆలేరులో ఘనంగా నిర్వహించారు. ఆలేరులో ప్రథమ వర్ధంతి సభను నిర్వహించిన విప్లవ వామపక్ష ప్రజా సంఘాలు గద్దర్ నోట నుండి వచ్చిన పాట ప్రజల బతుకుల నుండి వచ్చి ఆ ప్రజలనే తిరిగి అత్యంత ప్రభావితం చేసిందని, వర్గ చైతన్యాన్ని రగిలించిందని, రాజ్యంపై పెద్ద ఎత్తున తిరుగుబాటుకు దారి తీసిందని, గద్దర్ పోరాట పంతను ప్రజల వీరోచిత పోరాటాలను జీర్ణించుకోలేని పాలకులు గద్దర్పై కాల్పులు జరిపి అంతం చేయడానికి పూనుకున్నారని, త్రుటిలో ప్రమాదం తప్పినప్పటికీ తన శరీరంలోకి తూటాలు దూసుకుపోయినా ఎంతో గుండె నిబ్బరంతో ప్రజా జీవితంలోనే కొనసాగాడని ప్రథమ వర్ధంతి సభలో పాల్గొన్న ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ జనార్దన్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు మామిడయ్యల భిక్షపతి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తుంగా కుమార్, ప్రజానాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కా వెంకటేష్ తదితరులు కొనియాడారు. గద్దర్ వర్ధంతి జయంతులను ప్రభుత్వమే అధికారికంగా జరపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కోరారు. గద్దరు మరణించి అప్పుడే సంవత్సరం అయిందంటే నమ్మలేకపోతున్నాం. కామ్రేడ్ గద్దర్ ఈ ప్రజలను, ముఖ్యంగా పీడిత తాడిత బడుగు బలహీన వర్గాల ప్రజల మేలు కోసం, వారి సంక్షేమం కోసం, ప్రధానంగా అట్టడుగు వర్గాల ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం అనేక విధాలుగా దోపిడీ పీడనకు గురైతున్నటువంటి సామాన్య మధ్యతరగతి రైతులను, కూలీలను, కార్మిక వర్గాన్ని ఒక్కటి చేసి ఉపన్యాసకుల కంటే పెద్ద ఎత్తున ప్రజలను చైతన్యవంతం చేశాడు తన పాట ద్వారా, ఆట ద్వారా, తన కవితల ద్వారా. అలాంటి గద్దరు అనారోగ్యానికి గురయ్యి మరణించడం అనేది ప్రజా ఉద్యమాలకు, పోరాటాలకు, ముఖ్యంగా ఉద్యమాలకు తీరని లోటు. ఆ లోటును భర్తీ చేయడం కోసం మనం అందరం కూడా ఐక్యంగా ఉండి ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, మీ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాం. వర్ధంతి కార్యక్రమానికి హాజరైనటువంటి మొదట ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను గద్దర్ గారికి ధన్యవాదాలు చెప్తూ, గద్దర్ గారు తన జీవితాన్ని తాడిత పీడిత ప్రజల కోసం ఆటాపాటై తన ప్రాణం పోయే వరకు జీవించాడు. తన అనేక ఉద్యమాలు, ప్రజలు, ప్రతి పౌరుడు, ప్రతి మనిషి కూడు గూడు గుడ్డ నీడ కంటి నీడ నిద్ర కోసమే ఆయన సమాజాన్ని ఏర్పాటు చేయాలనే దాంట్లో భాగమై చివరి వరకు పోరాటాలు చేస్తూ లాస్టుకు సామాజిక తెలంగాణలో తీసుకురావాలని, తెలంగాణ కోసం ప్రతి పల్లె, ప్రతి పట్టణం తిరిగి అనేక కార్యక్రమాలు చేసి తెలంగాణ సాధించినప్పటికీ ఈరోజు సామాజిక తెలంగాణ రాలేదు, దళిత పీడిత ప్రజల అధికారం రాలేదు. దాన్ని సాధించడం కోసం మనం కృషి చేసినప్పుడే వారి ఆశయాన్ని మనం ముందుకు తీసుకుపోయిన వాళ్ళైతే కానీ వారి ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడం మనం అంతా భాగస్వామ్యం కావాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో, అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.